ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మహబూబాబాద్ పార్లమెంట్ భారత అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోరుతూ రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ రేపు ఏరియా ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు రోడ్ షో జరుగుతుందని, తెలంగాణ కళలను సాకారం చేసి మహానీయుడు కేసీఆర్ను దగ్గర నుండి చూసి ఆశీర్వాదించేందుకు భారత ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఓటు వేసేందుకు మహబూబాబాద్ పార్లమెంట్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కనుక జిల్లా భారత శ్రేణులకు, రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు ఇదే మా ఆహ్వానమని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను అందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్కాల శ్రీనివాస్ రెడ్డి, యాళ్ల మురళీధర్ రెడ్డి, వెంకటరెడ్డి, ఊకంటి, యాకూబ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలం మాకు 70,000 మా వాళ్ళు చెప్పింది అది మహబూబాబాద్, నర్సంపేట, మళ్ళీ పోతే డోర్నాకలు, మన పార్ట్ ఆఫ్ ఇల్లందు అండ్ ములుగు నుంచి దూర ప్రాంతాలు చాలా తక్కువ మంది, ఎందుకంటే వాళ్ళు కూడా రిటర్న్ సేఫ్గా అందరు పోవాలి కాబట్టి అంత తక్కువ ప్లాన్ చేసి ఇప్పుడు చేసుకున్నాము. అందరు ప్రజలందరూ కూడా మీడియా ముఖంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మనస్ఫూర్తిగా అందరూ వచ్చి దీవించి ఆస్వాదించి రేపు కేసీఆర్ గారి రోడ్ షోని దిగ్విజయం చేయాలి. దీని ఇదే విధంగా మే 13 వరకు కూడా కొనసాగించి బ్రహ్మాండంగా అందరూ ఓటింగ్లో పాల్గొని ఈ ప్రాంతంలో పుట్టిన ఆడబిడ్డగా మీ ఇంటి అభ్యర్థిగా, ఎందుకంటే ఉన్న అభ్యర్థుల్లో కూడా ప్రజలకు సేవ చేసే అభ్యర్థిని, పేరు పెట్టి పిలిచే అభ్యర్థిని, ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకునే అభ్యర్థిని, మీ ఇంటి అభ్యర్థిని ఆడబిడ్డని ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తి మీ అందరూ విజ్ఞప్తి చేస్తాం. మా మండలం రావాలి, మా గ్రామాలు రావాలని మా ఎంపీ అభ్యర్థి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని విపరీతంగా ప్రజలు, కార్యకర్తలు కోరుకుంటుంటే ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అభ్యర్థులని రమ్మనమని ప్రజలు పిలిచి సభలు పెట్టే పరిస్థితి కూడా లేదు. మొన్న ముఖ్యమంత్రి గారి సభ ఎలా విఫలమై బస్సులోనే గంట సేపు జనం కోసం వేచి ఉన్నారో, 5,000 కుర్చీలు నింపడానికి ఎంత కోసపడ్డారో మనం చూసాం. కవిత గారి గెలుపు చాలా సునాయాసంలాగా అనిపిస్తుంది ప్రజల స్పందన చూస్తే. రేపటి రోడ్ షో కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, పెద్ద ఎత్తున తరలి రావాలి, అబద్ధాలకి జవాబు చెప్పాలి. వారు ఏ అబద్ధాల పునాదుల మీద అయితే అధికారంలోకి వచ్చిండ్రో ఇవి 100కి 100 బాలు మేము ఇప్పుడు నిజాలను గ్రహించినామని చెప్పని చాటి చెప్పడానికి ఈ రోడ్డు షో కార్యక్రమంలో పాల్గొనాలి. ఎట్టి పరిస్థితుల్లో మిగతా ప్రాంతాలు ఎక్కడ కూడా ఉండద్దు. ఎవరినైతే మేము ఇక్కడికి మేము రావాలని కోరుకుంటున్నామో వారందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ ప్రధాన గేటు ముందు నుంచి ఇందిరమ్మ సెంటర్ వరకు భారీ ఎత్తున జరిగే ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనాలి. చాలామంది కళాకారులు, వీళ్ళు బ్రహ్మాండమైన కళాకారులతో, డప్పు సప్పులతో, మేళతాళాలతో కేసీఆర్ గారికి స్వాగతం చెప్పడానికి భారీ ఎత్తున ప్రజలు అత్యుత్సాహంతో ఉన్నారు. ఈ రోడ్డు షోలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మళ్ళీ పర్టికులర్గా మెన్షన్ చేయండి, ప్రభుత్వ వైద్యశాల నుంచి ప్రధాన గేటు నుంచి ఇంద్రమ్మ సెంటర్ వరకు మాత్రమే రోడ్డు షో కార్యక్రమం ఉంటుంది. ఇంద్రమ్మ సెంటర్లోనే ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ గారు బస్సుపై నుంచి ప్రసంగిస్తారు. నుంచి మా ర్యాలీ స్టార్ట్ అయ్యి వారు చెప్తారు. సో అక్కడి నుంచి వారు మహబూబాబాద్లో ప్రవేశిస్తారు. 70,000 మందిని మేము కార్యకర్తలందరినీ 70,000 ఆశిస్తున్నాం. అందరూ స్వచ్ఛందంగా పార్లమెంట్ ఎన్నికలు, మా అభ్యర్థి మరి పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంత సమస్యలు పార్లమెంట్లో గళమెత్తి తెలంగాణ పక్షంగా పోరాడిన ఆడబిడ్డ, ఈ జిల్లా ఆడబిడ్డ, ఇక్కడ పుట్టి పెరిగినామే, ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఓడిపోయిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసిన అభ్యర్థి. మా ముగ్గురు ఇక్కడ పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులను చూసినప్పుడు వారికి వీరికి ఉన్న తేడా ప్రజలు చాలా గొప్పగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రజలు ఆ రోజు పొరపాటు జరిగింది, కేసీఆర్ని ఓడగొట్టుకొని మేము నష్టపోయినాం, కాబట్టి దీన్ని సరి చేసుకోవాలి, కేసీఆర్కి జరిగిన నష్టాన్ని ఈ ఎన్నికల ద్వారా సరిచేయాలని ఎదురు చూస్తున్నట్టు మేము తిరుగుతాంటే కనిపిస్తుంది. కాబట్టి మరి మా అభ్యర్థి బ్రహ్మాండమైన మెజారిటీతో మేము అనుకుంటున్నాం. మరి ఈ రాష్ట్రంలో ఉండే 17 సీట్లలో మానుకోట సీటు మొదటి బీఆర్ఎస్ పార్టీకి దక్కబోతుంది అని.
బలరాంను సీతారాం నాయకును కంపేర్ చేసినప్పుడు మనోజ్ కవిత గారు మరి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. పిలిస్తే పలికే బిడ్డ, మన పక్కింటి అమ్మాయిలాగా, మన ఇంటి ఆడబిడ్డలాగా మనకు అందుబాటులో ఉండే అమ్మాయి కాబట్టి ప్రజలందరూ ఆమెను నిండు మనసు ఆశీర్వదిస్తున్నారు. రాకపోతే మీరు ఇంకా రాండి, మేము ఓట్లేయాలని ఎదురు చూస్తున్నామని ఆహ్వానిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపటి సభను విజయం అంటే కేసీఆర్ గారు వచ్చే రూట్ని మా కార్యకర్తలు, మా నాయకులు జయప్రదం చేయడానికి వచ్చే వాళ్ళందరినీ మరి సక్రమమైన మార్గంలో నడిపించి జయప్రదం చేయడానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా మీడియా సోదరులకు కూడా దీన్ని విజయవంతం చేయడానికి మీరు అంటే వచ్చే క్రౌడ్ని కానీ జనాల్ని కానీ మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రపంచానికి ఏం చెప్తారు, రాష్ట్రానికి ఏం చెప్తారు, జిల్లా ప్రజలకు ఏం చెప్తారో సరైన రీతిలో మీరు మాకు సహకరించాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి దీన్ని జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.